నేను చెప్తా. ఈ రోజున ఎస్సీ, నేను ఒక్క ఉదాహరణ చెప్పి నేను మళ్ళీ మెయిన్ టాపిక్లోకి వెళ్తాను. 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఎస్సీలని కొడుతున్నారు, ఎస్సీలని తిడుతున్నారు, ఎస్సీలని వాళ్ళ ఫండ్స్ డైవర్ట్ చేస్తున్నారు అని గగ్గోలు పెడుతోంది. మీరు చేసింది ఏంటో చెప్పండి సార్. నేను గౌరవనీయులైనటువంటి చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, మాజీ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, సార్ మీరు చేసిన ద్రోహం ఎస్సీ ఎస్టీలకి చెప్తే, అధికారికంగా వాస్తవాలతో చెప్తే చరిత్రలో ఒక్క దళిత వర్గం కూడా మీకు ఓటేది సార్. ట్రూ. అయితే జగన్మోహన్ రెడ్డి గారి కంటే బెటర్ అంటే 100% బెటర్. మరి కంపారిటివ్ జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే యు ఆర్ ఫార్ బెటర్, నో డౌట్. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారితో పోల్చుకున్నా కూడా మీరు కనీసం నిలబడే స్థాయి కూడా కాదు ఎస్సీ ఎస్టీలకు చేసిన. నేను ఇంకో మీకు కాగ్ రిపోర్ట్, రెండు 2015-16లో దిస్ ఈజ్ కాగ్ రిపోర్ట్. ఇది నా సొంత కవిత్వం కాదండి. As per government instructions, all the departments should earmark at least a minimum 17.8% and 5.33% of the total planned quality in the budget exclusively for the development of scheduled castes and scheduled tribes, respectively, by designing schemes that would directly benefit the SC/ST individually or as a community, or as to improve the economic and social conditions of the targeted people. 17.8% ఎస్సీలకి, 5.33% ఎస్టీలకి. అంటే 2015-16లో వాళ్ళ పాపులేషన్ అంతాని బడ్జెట్ అలోకేషన్లో ఆన్ పార్ విత్ ది వాళ్ళ పాపులేషన్ ప్రకారం ఇంత బడ్జెట్ అలోకేషన్ జరగాలి సార్. ఇంత బడ్జెట్ అలోకేషన్ జరగాలి అంటే నేను చదువు వినిపిస్తా. 2015-16లో 34,412 కోట్ల రూపాయలు అలోకేషన్ జరగాలి సార్ బడ్జెట్లో. కానీ బడ్జెట్ షెడ్యూల్ కాస్ట్కి మీరు ఇచ్చింది 5,470 కోట్ల 13 లక్షల రూపాయలు. ఇది 2015-16 సార్. దీంట్లో టోటల్ బడ్జెట్, దీంట్లో 34,412 కోట్ల రూపాయల్లో మీరు బడ్జెట్ ఒరిజినల్గా ఇవ్వాల్సినటువంటి బడ్జెట్, ఒరిజినల్గా అలోకేట్ చేసిన బడ్జెట్ 5,470 కోట్లు. మీరు అంత ఇవ్వాలండి, 34,000 కోట్లు ఇవ్వాలి. మీరు అంత ఇచ్చారండి 5,400. అంటే వాస్తవానికి అలోకేట్ 17.8% తోటి అలోకేట్ చేయాల్సిన డబ్బుని మీరు కనీసం 5,470 కోట్ల రూపాయలు అలాట్ చేయలేదు అంటే ఆదిలోనే హంసపాద పడితే ఇంకా మీరు చట్టాన్ని గౌరవించింది ఎక్కడ సార్?